ఉమ్. సామెతలు 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఈ మాటలకి సంవత్సరాలుగా నాతో ప్రభు మాట్లాడవచ్చు. అంటే విస్తారమైన మాటల్లో దోస్తుంటాం ప్రభు అనేవాడు. నేను మమ్మల్ని కూర్చుంటే నువ్వు ఎక్కువ మాట్లాడు, ఏది అవసరం ఉంటే అదే మాట్లాడు, అంతకు మించి ఎక్కువ మాట్లాడు. అలాగే ఇంట్లో ప్రభు అన్నాడు. ప్రభు అంటే ప్రభు తగ్గట్టుగా నా మాట ఉండాలి. ప్రభు స్వత్నాడు అని సంవత్సరంగా ఈ మాట్లాడుతున్నాను. నా జీవితం చేరబట్టుకి ప్రభు ఆశ్రయించాడు. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త మాట్లాడితే అవసరమా అనవసరమా అని నేను చెక్ చేసుకుంటా ఉండేది. అవసరం ఉంటే మాట్లాడతాను. అక్కడక్కడ నేను తప్పుపోయినా ప్రభు దగ్గర ఏమంటే ప్రభు ఈ మాటలో నేను తప్పుపోయాను ప్రభు అని క్షమించి నిరాశంగా నన్ను అడుగు అనేసి ప్రభుని అడిగేదాన్ని. ఇంకో మాట ఏంటంటే ఈ సంవత్సరంలో ఎక్కడేం మాట్లాడాలో ఒకసారి ఏం చేశాడండి ప్రభు, ఇలా కూర్చోలో నింపాడు. కుర్చీలో కూర్చుంటే ఇంతవరకు వంట చేసేవారు. వంట చేసి అట్లా పొలం పొయ్యిలేట్టు ఆ పొల తీసుకొచ్చి నా హృదయం మీద వేసేది. ఇంకా మాట్లాడుతుంది, జీతం మాట్లాడతాను నువ్వు, జీతం అంటావు నువ్వు. ఇక అప్పటి నుంచి మాటలు తగ్గించుకుంటాను. ఇది అవసరం అనవసరం జాగ్రత్త పడతాం. ప్రభు నాకు సాయం చేసింది. ఇంకోటి ఏంటంటే ప్రభుని అది ఇంట్లో పని చేసుకుంటే నాకు ఓపకూడదు. ప్రభా నాతో నువ్వు రావా, నాతో ఒక స్నేహితుడిగా ప్రభుని ఆహ్వానిస్తున్నాడు. మందిరం వంట చేస్తాను వచ్చినప్పుడైనా ప్రభు నువ్వు రా, మాతో నువ్వు వండు ప్రభా. అన్నయ్య గారు నా గౌరవంలో కూడా చెప్పారండి, ప్రభుని ఆహ్వానిస్తాను. ఇది ప్రభు నాతో మాట్లాడిందండి. దేవుడు నాతో మాట్లాడింది యెషయా గ్రంథం 50:2 అంటే నేను కొన్ని పరిస్థితుల్ని చూసి కొన్ని సంవత్సరాల ద్వారా ప్రభా ఏంటి నాయన ఈ పరిస్థితి అని అనుకుని ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అంతే, వెంటనే దేవుడు నా చెంప మీద చెల్లుమని కొట్టినట్టుగా నా చెయ్యి విమోచింపలేనంత కొరసైపోయిందా, విడిపించడం నాకు శక్తి లేదా అని దేవుడు వెంటనే నాకు గద్దించగానే నాకు ప్రభువా నన్ను క్షమించదండి, జీవం కలిగింది నిన్ను, నాతో ఉన్నావని నాలో ఉన్నావని చెప్పుకుంటూ నువ్వే నేనే ఉన్నానని చెప్పుకుంటూ నేను ఇక్కడ నిన్ను అనుమానించాను ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడగా నేను ఆ మనసంతా ఒక నెమ్మది వచ్చేసిందండి. అప్పటి నుంచి ఇది నువ్వు చేస్తావా ప్రభువా, చేయగలవా చేయలేవా అని అసలు ఆలోచనే లేదండి. పూర్తిగా నా హృదయంలో ఒక నెమ్మది అంటూ వచ్చేసింది. ఏదైనా పర్వాలా, నా ప్రభువు తెలియకుండా అయితే నా జీవితంలో ఏది జరగదు, నా ముందుకు ఏది రాదు. నా ప్రభువు ఏది సిద్ధపరిస్తే అదే నా దగ్గరకు వస్తుంది. నా పిల్లల విషయమైనా, నా కుటుంబమైనా, నా సంఘమైనా ఏదైనా ముందు నా ప్రభువే, తర్వాతే నేను అని దేవుని దగ్గర అడుగుతూ వచ్చాక నా హృదయం అంతా ఒక నెమ్మది వచ్చేసిందండి. ఈ సంవత్సరం అంతా నేను నేర్చుకున్నదండి, ఎలాంటి పరిస్థితులైనా దాన్ని చూసి భయపడకుండా దానికి నిలబడి ఉంటే దేవుడు నా పక్షంగా ఉంటాడండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు దాన్ని దాటుకుని వచ్చాక అది నా ఎద్దకు వచ్చింది.
కాబట్టి దేని విషయంలో కృంగుదలంటూ లేదు. ఓకే ప్రభా ఈ సమస్య ఎలాగా అని అనుకోవడమే కానీ దేని విషయంలో కృంగుదల అంటే అసలు లేదండి. ఈ సంవత్సరం దాని నుంచి సంపూర్ణంగా దేవుడు విడిపించేశాడు. అదొకటి. మళ్ళీ మొన్న ఒక మా సిస్టర్ వాళ్ళ ఇంటికి మీటింగ్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే ఆమె సాక్ష్యం చెప్తే ఒక మాట ఉంది. బైబిల్ పట్టుకుని క్రైస్తవం అని చెప్పుకుంటూ బైబిల్ పట్టుకుని వెళ్తున్న మన దగ్గరే సత్యం లేదు, మనమే యథార్థంగా జీవించట్లేదు, అందరిని మనం ఎలా అంటాం మీరు యథార్థంగా లేరని అని ఒక్క మాట ఆమె అనగానే నా మనసు ఎంత ప్రభు నిజమే కదా ప్రభు, నిజంగానే మా దగ్గర సత్యం లేదు, నిజంగానే యథార్థత లేదు, నన్ను బట్టే కదా నేను ఆమె దూషించబడుతుంది ఈ లోకంలో ప్రభు, నేనే యథార్థంగా ఉండి నేనే నీ అందు నిలబడి నేను సత్యంగా జీవితే నన్ను చూసిన వారు ప్రభు దగ్గరికి మీరు రండి అని నేను నోటితో పలకక్కర్లేదు, నా జీవితమే వాళ్ళకి నువ్వు నా జీవితంలో నువ్వు కనిపించినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోద్దుకు వస్తారు కదా ప్రభా, నేను అలా జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభా అని నేను అడిగినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఒక మాట చూపించాడు. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రిలోనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇప్పుడు దేవుడిని నేను తెలుసుకోవాలి అంటే నేను ఆయన ఎందుకు కట్టబడినప్పుడే దేవుడు అంటే ఏంటో నాకు పూర్తిగా తెలుస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే నేను దేవుడు చెప్పినట్టుగా నేను జీవితానో మీరు రండి అని నేను ఎవరిని పిలవనక్కర్లేదు, నా జీవితం ద్వారా ఆడ రాబట్టబడతారు. అదైతే ఈ సంవత్సరంలో నేను అలా ఉండాలని మనందరం అలా ఉండాలని ప్రార్థన చేయండి. సంవత్సరంలో నేను నేర్చుకున్నప్పుడు నాకు శక్తిశాలం దిక్కుదోషం విద్యను ఈ మాట అన్నప్పుడు ఆ మాట నాకు బలంగా తాకుంది. మౌనంగా ఉండాలని ఈ మాట ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభు మౌనంగా ఉండడం అని ప్రార్థన చేసుకుంటాను. అలా మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండడం కూడా దేవుడికి ఆరాధన అన్న ఎన్నోసార్లు చెప్పారు. ఏ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఇద్దరు ఏదో అనుకుంటున్నారా అనుకుంటుంటే ఆవిడ వచ్చి ఈవిడ నీకు చెప్పిన అంటే నేను చెప్పినట్టుగా ఉండాలి. ఈవిడ నీకు చెప్పినా అంటే ప్రమాణ నువ్వు మౌనంగా ఉంది. ప్రమాణ నేను చెప్పాను కానీ నీకు తెలుసు, నేను కాముగా ఉన్నాను. అయితే ఆవిడ ఈ పక్క నా పక్క ఆవిడేమి చెప్పలేదు అని చెప్పి ఈవిడ చెప్పింది. ఊళ్ళో నన్ను ఒక ప్రశ్న అడిగారు, అయ్యా నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు, మాట్లాడడం ఎందుకు మాట్లాడడం అని అడిగారు. నేను దానికి ప్రవేశించిన సమాధానం ఏమొస్తుందన్నా 10 మాటలు నేను లెక్క చెప్తాను అని అంటే దేవుడికి సమాధానం బట్టి నేను సమాధానం చెప్పాను. నేను ఇక్కడ నిలబడి నేను ప్రభుని అడిగి ప్రభు నేను ఇక్కడ నిలబడి నేను చేస్తాను ప్రభా అని నేను ప్రభుని అడిగి ప్రభు అన్నాడు నేను లేనా మరియా, నా బుద్ధులను చేసేసి నేను లేనా మరియా అని ప్రభు ధైర్యం. ఆయనే మన బలం. అందరూ కడుపులో నుంచి దేవుడు ప్రార్థించాలని ఆయన ఆశ, ఆయన ఆనందం ఇచ్చిన సాక్ష్యం దేవుడు నిలుస్తుంటారు. ఇంత దేవుడు ఇలా ఎదగాలని తెలియదు. అక్కైతే ఎలా మాట్లాడితే తక్కువ కూడా ఇలా ఉన్న పాపం ఎలా చేయిస్తారో ఎలాగో మాట గురించి పరిసరాలు మార్చుకోవాలి, దేవుడి గురించి ఎలా చెప్పేవారు అన్నీ జ్ఞాపకాలు రాదు అర్థం చేసుకుంటారండి. అలాగే మొన్న కింద దేవుడు వ్యతిరేకమైన సభ్యులుగా తెప్పించి దేవుడు నువ్వు దేవుడు ఏదో మార్పించింది నువ్వు సాధ్యం చెప్పాను ఉదయంలోనే దేవుడు నాన్నలు గుర్తించాడు. తండ్రి చెప్తే నేను సాధ్యం చెప్తున్నా ధైర్యం సరిపోతున్నా. అలాగే దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. నా కుటుంబం గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నా భర్త మారాలని నా కోరిక కాపు నుంచి పెట్టుకోండి. దేవుడైతే నాకు అన్నీ
కళ్ళు కాపాడుకున్నాను, నా పని చేసిన శక్తి నాకు ఇచ్చాడు తండ్రి. అలాగే నేను ఏ లోటు లేకుండా నన్ను నడుపుతున్నాను. నా భర్త వల్ల నాకు లోపం వస్తే ఉండదు. నా కుమారుడు కూడా ఏమో నడవలేదు అలానే అక్కడ కూడా దేవుడు చూశాను. ఈ సేవలో నేను అందరూ కూడా గొప్పలని ఎన్నో 35 సంవత్సరాల దగ్గర నుంచి దేవుడు సన్నిధికి వెళ్తున్నాను కానీ ఇంత సత్యంగా నేను ఎక్కడ కూడా తెలుసుకోలేదు. దేవుడు ఎప్పటికప్పుడు నన్ను మాట్లాడుతూనే ఉన్నాను. మాటలు కానీ ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అదే నాకు జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఈ సంసారి దేవుడు గురించి జక్కయ్య గారి ద్వారా నేను నేర్చుకున్న మాట అండి. నేను వ్యాపారం చేసేటప్పుడు ఒక ఆయనకి 20,000 రూపాయలు అండి. ఈ విషయం నాకు కూడా తెలుసండి. నేను 20,000 రూపాయలు పలానా వ్యక్తికి ఆ బిల్ ఒక చేపల బిల్లు ఆయన తక్కువ వేసాడండి. బిల్లు 20,000 రూపాయలు అనే సంగతి నాకు తెలుసండి. ఒక రోజున ఇది జరిగి 7 సంవత్సరాల క్రితం అండి. ఒక రోజున దేవుడు నాతో మాట్లాడాడండి. పలానా దగ్గర నువ్వు 20,000 రూపాయలు కదా, నువ్వు ఎలా మర్చిపోయావు నువ్వు, అది నువ్వు దాని సంగతి నువ్వు చూడాలి నువ్వు అని ప్రభు వెంటనే మాట్లాడండి. వెంటనే ఆయనకి ఫోన్ చేసి పలానా దగ్గర మీకు ఇలా 20,000 రూపాయలు అండి, పలానా 7 సంవత్సరాల క్రితం అండి. ఆయనకి వెంటనే ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వెంటనే మీ దగ్గర డబ్బులు తీసుకొచ్చేస్తాను అని వెంటనే ఫోన్ చేసి ఆయనకి ఆ 20,000 కింద ఇంకో 2,000 యాడ్ చేసి ఆ 22,000 వెంటనే ఫోన్ చేసి ఆయనకి వెంటనే ఇచ్చేసాను. ఇచ్చేసామంటే తర్వాత సరే డబ్బులు అది ఇచ్చేసాను కదా, ఇంకా నేను చేయిందంటూ ప్యాకెట్ ఆడాను, కోడి పందాలు వేసాను, ఇవన్నీ చేశాను కదా. ఇంకా నా మనసులో ఇంకా కుదరట్లేదండి. ఇంకా ప్రభా ఇవన్నీ నేను చేశాను కదా ప్రభా, ఏంటి ప్రభా ఇవన్నీ నన్ను వెంటాడుతా ఉన్నాయి ప్రభా, డబ్బులు అది ఇచ్చేసాను కదా ప్రభా, ఇవన్నీ కోడి పందాలు వేసాను, ఇవన్నీ చేశాను ప్రభా, ఏంటి ప్రభా నా జీవితం ఏంటి ప్రభా, నన్ను ఎలా ప్రభా అని ఆ రోజంతా ఎలా సండే అండి, ఆ రోజంతా ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఇవాళ నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడదు ప్రభా, ఇవన్నీ కోడి పందులు ఇవన్నీ ప్రభా, నేను ఏవైతే దర్శనాలు చేశాను ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి ప్రభా, ఇవాళ నువ్వు నాతో మాట్లాడు అని వెంటనే ప్రార్థన చేసుకొని ప్రభా ఇవాళ నాతో ఖచ్చితంగా మాట్లాడని అలా సండే కదా అంకుల్ గారి ద్వారా నీ పాపము ఏప్రిల్కు 8/12 అండి. వారి దోషంలో ఇష్టమే కలిగి వారి పాపం మీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండి. నేను చేసే పాపంలో ఎన్నడూ నా ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటండి. ఇవన్నీ వ్యసనాల నుంచి ప్రభు నాతో మాట్లాడేది ఇవన్నింటినీ నా దేవుడు నన్ను విడిపించాడండి. అన్నట్టు మాట చెప్తా ఉంటారు ఏంటంటే మనం మందిరంలోకి వచ్చామంటే దేవుడు పిలుచుకుంటే మనం వచ్చాం. కానీ నాకు అనిపించింది సంవత్సరం అంతట్లో కూడా ప్రభు నన్ను పిలుస్తున్నావు కదా, ఎందుకు బట్టి నన్ను పిలుచుకుంటాను, అది నా పక్షాన్ని నెరవేర్పు చేయవా ప్రభు అని అడిగినప్పుడల్లా నేను అలాంటి ప్రార్థన చేస్తున్నాడల్లా వర్తమానం అన్న చెప్తూనే ఉండేవారు. అది ఎందుకు వస్తుందనేసి నేను ఎన్నోసార్లు దేవుని అడిగాను. ప్రభు నన్ను నెరవేర్పు దయచే ప్రభు, ఆ పక్షాన్ని నాకు సహాయం చేయ ప్రభు, నేను ఎంత వ్యర్థంగా ఉన్నానేమో, నా జీవితం ఎందుకు వ్యర్థంగా ఉందని చెప్పి నాకు బాధపడుతున్నాను, వెళ్తున్నాను, నేను పనుల కోసం వాటి కోసం ఆశపడి ఉన్నామా లేకపోతే వ్యర్థంగా వచ్చుకున్నాను
బెస్ట్ అని అనుకున్నాను. ఈ సంవత్సరం నేను ఎలా ఉన్నాను, కానీ దేవుడు నా పక్షాన నెరవేర్పు జరిగించవలసింది ఏంటంటే నేను ఎందుకు బట్టి దేవుడు నన్ను పిలిచి ఉంచాడు అది ఏంటంటే నా పక్షాన్ని ఈ సంవత్సరంలో నెరవేర్పు జరగాలి. మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఈ సంవత్సరం దేవుడు నాలో చేసిన కార్యం ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు చెప్పాలంటే ఆయన చేసిన కార్యాల్లో నాలో దేవుడు ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. ఎన్నో అంటే కొన్ని చిన్న చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో ఎన్ని విషయాల్లో అంటే నేను దాన్ని చెప్పలేదు. అన్ని విషయాల్లో దేవుడు నాతో మాట్లాడుతూ సండే స్కూల్లో నేను నేర్చుకున్న వాక్యాల ద్వారా పిల్లలకి నేర్పించడానికి దేవుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడల్లా దేవుడు నన్ను ఏదో ఒక మాటతో సంధించేవాడు. ఆ మాట ద్వారా నేను అంటే రోజువారీ ప్రవర్తనలో నాలో దేవుడు ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొచ్చాడు. ఎందుకు నేను ఎన్ని చెప్తున్నాను అంటే నేను 2 సంవత్సరాలకు ముందు ఇలాగే దేవుడి సన్నిధిలో పంచుకున్నప్పుడు ఎవరిని ఆయన చూసి జోకులు వేసుకునేవారు. నేను ఏదైనా మాట్లాడితే నేను మామూలుగా మాట్లాడినా ఇటీవలగా మాట్లాడినట్టు జోకులు వేసుకునేవారు, నవ్వుకునేవారు. ఏంటి ప్రభా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, నేను చెప్పింది తప్ప లేకపోతే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నన్ను ఎందుకు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు అని నేను చాలా బాధపడేదాన్ని. బాధపడితే ఒక రోజున దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే నీకు గ్రహింపు రాదా, నువ్వు ఎంత ఎదిగినా సరే నువ్వు అలాగే ఉంటావా, నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావా, నువ్వు ఎందుకు చూసుకోవు, నువ్వు ఎందుకు చూసుకోవు, చూసుకో ఒకసారి, నీకు నువ్వు చూసుకుంటే దానిలో ఉన్న అర్థం ఏంటో నీకు తెలుస్తుంది అని దేవుడు నాకు దాని ద్వారా నాతో మాట్లాడింది. నేను నేర్చుకున్నది అప్పటి నుంచి నా భావం నేను మార్చుకున్నది ఏంటంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు అని నేను అప్పటి నుంచి నేను నేర్చుకున్నానని చాలా నేర్చుకున్నాను. అప్పటి నుంచి మందిరంలో ఏంటి ఇంటికాడ ఏంటి ఏ విషయాన్ని మాట్లాడాలంటే కొంచెం మాట్లాడతాం, తర్వాత నా పని నేను చేసుకోవడం అంతవరకే. ఏదన్నా తను ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా వాక్యం ఏదన్నా మాట్లాడినా చేసినా దానికి సలహా ఇవ్వడం ఏదన్నా అలా పంచుకోవడం తప్ప ఎక్కువ మాట్లాడటం లేదు. ఈ సంవత్సరంలో నేను నేర్చుకున్న చాలా విషయాలు ఆత్మీయ విషయాల్లో దేవుడు నాకు చాలా నేర్పించాడు. ఇంకా ఏంటంటే దేవుని మందిరంలో వాక్యం ద్వారా నాతో మాట్లాడేది ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. అంటే ఇష్టలై ఉండడం అంటే ఏంటి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం పట్ల దేవుడి మీద నాకు ఎంత విశ్వాసం ఉంది అంటే అక్కడ ఏమీ లేనప్పుడు నా విశ్వాసం ఎలా ఉండాలి. నా కొడుకు విషయంలో, నా కుమారుడు పెళ్లి విషయంలో సంవత్సరం అంతా నేను చాలా అంటే చాలా విశ్వాసం లేకుండా మాట్లాడి విశ్వాసం లేకుండా నేను ప్రవర్తించాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటంటే సంవత్సరంలో లాస్ట్కి వచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే నీకు నిజమైన విశ్వాసం ఉంటే నేను ఇచ్చిన వాగ్దానాలను ఏం చేస్తావు, నేను ఎన్నో వాగ్దానాలు ఇచ్చాను, నీ పిల్లల పట్ల నీ పట్ల నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాను, వాగ్దానాలను ఏం చేసుకుని అని పెట్టుకున్నావు, నువ్వు తీసుకుని పక్కన పెట్టుకున్నావు. అందుకే ఆ వాగ్దానాలు పొందలేదు, నీ కొడుకు విషయంలో నీకు పూర్తి సంపూర్ణ గ్రహింపు రాలేదు, అందుకే నువ్వు ఈ విషయంలో ఫెయిల్ అయిపోయావు అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. ఈ సంవత్సరంలో నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయంగా ఆత్మ ఫలాలు ఫలించాలండి. నేనేం చేయాలి ప్రభువా, నేను సంపూర్ణంగా ఆత్మ ఫలాలు ఫలించాలని నాకు ఆశ, చాలా ఆశ ఉంది. కానీ ఒక్కొక్క విషయాల్లో నేను తప్పిపోతున్నాను, మళ్ళీ ఆ విషయాల్లో పడిపోతున్నాను. అలా కాదు ప్రభా, ఈ సంవత్సరంలో నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ఆత్మ ఫలాలు ఎలా ఫలించాలి. ఆత్మ ఫలాలు ఎలా ఫలించాలి అంటే దేవుడు మాట్లాడినట్టుగా నువ్వు పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అంటే నువ్వు ఎలా కూర్చుకుంటావు, ఆత్మ ఫలాలు ఎలా ఫలిస్తావు. ప్రతిరోజు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి ఒక పెద్ద తోట ఉంది. ఒక పెద్ద తోట అంటే ఆ తోటలో మొక్కలు లేనట్టు మొక్కలు లేవు, అన్ని రకాలైన మొక్కలు వేసాడు. వేసి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు వెళ్ళి ఆ మొక్కలన్నింటికి చక్కగా నీళ్లు పెట్టి దానికి చక్కగా ఎరువేసి బాగా పెంచుతున్నాడు. పెంచుతుంటే అన్ని చెట్లు బాగా ఫలాలు ఇచ్చి చక్కగా ఫలిస్తున్నాయి. ఫలిస్తుంటే దాంట్లో ఒక చెట్టు అది వీటితో పాటు అది కూడా నీళ్లు తాగుతుంది, మేత పెట్టినాడు, శుభ్రంగా చక్కగా ఎరువేస్తున్నాడు, అన్నీ బాగానే వేస్తున్నాడు. కానీ అదేం చేస్తుంది, ఆ చెట్టు ఫలాలు రావట్లేదు. రావపోయేవాడికి ఆ రాజు అనుకుంటున్నాడు, రోజు చెట్టు దగ్గరికి వస్తున్నాడు, వచ్చి ఆ చెట్టు కాడ కూర్చుని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు.
అయ్యో ఫలమన్నా వస్తుందేమో, ఏంటి సంవత్సరం అంతా దీని చుట్టూ తిరిగాను, దీనికి మేరు వేసాను, మేత పెట్టాను, అయినా కానీ ఒక్కడు గడ్డం రావట్లేదు, ఎలాగంటుంది. ఆయన చూసుకుంటాడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఒక ఆయన వచ్చి అంటాడు, ఎందుకు ఈ చెట్టు చుట్టూ తిరుగుతావు, నీ పని పాట ఏమి లేదా, ఈ చెట్టు కొట్టి పక్కన పడే, అప్పుడైనా నీకు కొంచెం శ్రమ తప్పుద్ది. ఎందుకు దానికి ఎరువేస్తున్నావు, అని అసలు నీళ్ళు పెడుతున్నావు, ఎంతో కష్టపడి శ్రమ కూడిచి అంతా చేస్తున్నావు, ఎందుకు వ్యర్థం కదా అనేసి అంటున్నాడు. ఈ రాజు అంటున్నాడు, అయ్యో అలా కాదు, ఈ సంవత్సరం ఆగితే ఇంకో ఫలం ఇస్తుందేమో, అసలు ఆగచ్చు కదా అని బతుమాలుకుంటున్నాడు. బతుమాలుకుంటుంటే ఆయన అంటాడు, సరే నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఇలా అంటున్నావు కదా, సరేలే ఆలోచిస్తాలే అనేసి సంవత్సరం అంతా కూడా దాంట్లోంచి దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, సంవత్సరం అంతా నేను మందులో పోషించబడుతున్నావు, ఎన్ని నీళ్ళు పెడుతున్నాను, ఎంత మేత పెడుతున్నాను, నువ్వు ఎంత దాంట్లోంచి తీసుకుంటున్నావు, దాంట్లోంచి నువ్వు తీసుకుని ఎంతవరకు నువ్వు ఆ ఫలాలు ఆత్మ ఫలాలు ఎలా ఫలిస్తున్నావు, సంవత్సరానికి ఒక్కటైనా ఫలిస్తున్నావా? నీ బుద్ధి, నీ మనస్సు, నీ మాట, నీ తీరు, నీ సమస్తంలో దేవుడు ఏమేమి మేలు చేశాడు, ఎక్కడెక్కడ మేలు చేశాడు, ఏం చేసిన దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకున్న దాంట్లో ఆ ఫలాలు ఎలా ఫలిస్తున్నావు. దేవుడు మళ్ళీ ఆదివారం ఒక ఆదివారం నాన్నగా చెప్పాడు, ఆత్మఫలాలంటే ఏంటి, ఆత్మఫలాలంటే ఎలా ఫలించాలి అది చెప్తుంటే అప్పుడు నాకు అనిపించింది, అయ్యో ప్రభా, నువ్వు సంవత్సరం అంతా నా కోసం ఎంతో కష్టపడి ఎంత వాక్యం పోసి నన్ను పోషించేదే, కానీ నేను వ్యర్థంగా ఒక మాట ద్వారాగా, ఒక పని ద్వారాగా, ఒక పద్ధతి ద్వారాగా నేను వ్యర్థపరిచేసాను. ఆయన నిన్ను ఎంతో కష్టపెట్టాను, నేను ఎంతో బాధ పెట్టాను, ఎంతో దుఃఖ పెట్టాను. లేదు ప్రభా, ఈ సంవత్సరంలో నేను అనుకున్నాను అనమాట, లేదు నేను ఎంతో ఆత్మీయురాలుగా ఉన్నానని ఆ ప్లాస్టిక్ పూలు తెచ్చి ఆ ఫలాలు తెచ్చి ఆ జిగిరేసుకుని అంటించేసుకుని నేను ఎంత మంచిదని, నేను ఎంత నిర్మంత్రాలే అని చెప్పుకుంటున్నానేమో, లేకపోతే కారు ద్రాక్షలు అంటే పనికిరాని, ఎవరికి కూడా పనికిరాని ఆ ద్రాక్ష పడేలాగా ఆ చేదేది అట్లా మళ్ళీ ఉన్నానా, లేకపోతే అస్సలు ఫలించకుండా ఉన్నానా, నిజంగా ఫలించి అనేక తిని ఆస్వాదంగా ఎంతో ఇష్టంగా తిని దాన్ని ఎంతోమంది సంతోషంగా ఉన్నారా, ఎలా ఉన్నాను? 3 రకాల 4 రకాల జీవితంలో దేవుడు చూస్తున్నాడు, ప్రతి రోజున నన్ను గమనిస్తున్నాడు, ప్రతి క్షణము ఆయన నేను చేసే ప్రతి పనికి కూడా అక్కడ సాక్షిగా ఉన్నాడు. అసలు ఆలోచన ఎందుకు రాదు నీకు? దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు రాదు నీకు ఆలోచన? నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నిర్ణయించుకున్నావు కదా, ఈ సంవత్సరం ఆత్మఫలాల్లో ఫలించాలనుకుంటున్నావు కదా, ఇదిగో ఈ విషయంలో దేవుడు నాకు ఇలా నేర్పించాడు. ఈ సంవత్సరం అంతటిలోని కూడా ఆత్మఫలాల గురించి, ఆ పరలోకంలో ధనాన్ని గురించి దేవుడు చెప్పాడు. ఆ ధనం ఎలా సమకూర్చుకోవాలంటే నాలో ఉండే ఆత్మ ఫలాలు ఒక్కొక్క ఫలం వచ్చినప్పుడు అక్కడ పరలోకంలో ధనాన్ని నేను సమకూర్చుకోగలను. ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరంలో నేను అలా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి నా గురించి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. నేను ఇంకా సజీవుడిగా ఉన్నానంటే నాకు దేవుడు ఇంతకన్నా చేసిన మేలు గొప్ప మేలు దాంట్లో ఏమి లేదు. ఈ కొత్త సంవత్సరంలో ఈ కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరం అడుగు పెడతానికి ఆ దేవుడు చిన్న ఆయన పెట్టిన భిక్ష, ఈ ప్రాణం ఆయన పెట్టిన భిక్ష. ఇంకా అందుకని నాకేం కావాలి? ఒక సంవత్సరం నాకు దయాగ్రహం ఇచ్చాడు. అంటే నేను ఏం చెప్పినా, నేనేమిచ్చినా, నేనేం మాట్లాడినా అంతా కూడా కొత్తలో పోల్చుకుంటే అంగుళం కూడా రానిది. అలాంటి దేవుడు ఇన్ని రకాలుగాను నాకు సహాయపడుతూ వచ్చాడు. ఈ సంవత్సరంలో నాకు అనేక రకాలుగా నాతో నూతనంగా మాట్లాడుతూ, నేను అసలు ఎలా జీవించాలనే దాని గురించి నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఎక్కడ తప్పిపోయానో వాటి గురించి, నేను ఎక్కడ బలపడ్డానో దాని గురించి నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే నా అనుభవ సాక్ష్యం ముందు చెప్పే కంటే ముందు మీకు కొన్ని మాటలు నేను పంచుకోవాలి. ఇందాక నా కొడుకు వయసు ఉంటుంది. ఆ పిల్లడు అన్న మాట నిజంగా నేనే చిత్రం ఫలించింది అని ఒక ఆశ కలిగింది నాకు.
నేను ప్యాకెట్ ఆడేవాడిని, వెంగలేసేవాడిని. అరే అటు అర్థమైపోతుంది అనవసరంగా వాటి మీద నేను చెప్పాను అని నేను బాధపడ్డాను. కానీ ఈరోజు ఆ మొక్క సిగరించింది. మిమ్మల్ని నేను వ్యర్థంగానే మీరు భావించుకుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా పిల్లలు ఇక్కడ లేరు, నా పిల్లలే మీ పిల్లలే నా పిల్లలు. ఎవరు కూడా చిన్న వయసు తక్కువ ఉండడానికి నేను అందరినీ గర్జిస్తున్నానే తప్ప ఎవరి మీద నాకు ద్వేషం లేదు. ద్వేషము, పగ, ప్రతీకారం ఉన్నాయి. ఒకప్పుడు రామకృష్ణగా జీవించినప్పుడు ఉండేది. నేను రామకృష్ణ చచ్చిపోయాడని మీకు ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ దేవుడి సన్నిధిలో ఒక మాట తీసుకున్నాము అంటే ప్రాణంగా పోవాలేమో కానీ ఆ మాట తప్పకూడదు. ఆ మాట మళ్ళీ మీకు చెప్తున్నాను. నేను ఆ పిల్లల బాప్టిజం తీసుకున్నప్పుడు చెప్పాను. నా పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా కట్నం అనే ప్రసక్తే నా నుంచి రానివ్వను. అవసరం అంటే వెళ్ళిపోతాను. ఇప్పుడు అదే కొనసాగాలని నేను నిలబడుతున్నాను. కానీ ఎక్కడో నేను తప్పుపోతానేమో దయచేసి ఈ విషయంలో మీరు అంతా బాగా ప్రార్థన చేయండి. అలాగే ఎవరినైనా ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఎవరినైనా నేను ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టున్నా, నా మాట వల్ల కానీ నా తీరు వల్ల కానీ మీకు ఎవరికైనా కష్టం కలిగి ఉంటే నన్ను, నాతో పాటు నా భార్యని, ఆ ముగ్గురిని కూడా మీరు అందరూ క్షమించండి. అలాగే మీకు ఒక మాట చెప్తున్నాను. అన్నయ్య గారికి మాట చాలాసార్లు అన్నాను. మీ అందరితో నిర్భయంగా నిర్మోహం లేకుండా దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను ఒక మాట. దేవుని సంఘం కోసం, దేవుడి చిన్న పెద్దల కోసం నా ఆఖరి శ్వాస వరకు ఒకే మాట నేను నిలబడి కట్టుబడి ఉంటాను. ఇది దేవుని సన్నిధిలో యథార్థతగా నేను నుంచి వచ్చే మాట. ఈ విషయంలో నేను ఎక్కడ తగ్గిపోకుండా ఉన్నట్లు నాకు మీరు అందరూ ప్రార్థన కలిగి ఉండండి. అలాగే నా వల్లకి మీకు ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నా, మీకు ఎవరికైనా బాధాకరంగా ఉన్నా ధైర్యంగా నువ్వు చెప్పే మాట కానీ నువ్వు చేసే క్రియ కానీ ఈ విధంగా మాకు మనసు బాధ అనిపించిందని చెప్తే నేను దాన్ని సరి చేసుకుంటామో లేకపోతే పూర్తిగా దాన్ని విడిచిపెట్టేసుకుంటామో ఏ క్వశ్చన్ కూడా నేను కాదు. అంతేగాని న్యూ ఇయర్ అన్న మాటకు అర్థం లేకుండా మనం చేసుకోవద్దు. ఇక్కడి నుంచి ఇంతవరకు వ్యర్థం. ఇక్కడి నుంచి నూతనంగా దేవుడు మరొక సంవత్సరం మన దయాగ్రహం ఇచ్చాడు. ఇందాక యేసప్పని చెప్పినట్టుగా మన శాశ్వతంగా ఎప్పుడు ఎంతకాలం ఉన్నామో తెలియదు, ఎప్పుడు ఎవరు ఉంటామో తెలియదు. ఉన్న రోజులు అందరం కూడా ఏక మనసు కలిగి, దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని కోసం నిలబడే ఆయన స్తంభాలుగా, ఆయన కోసం పోరాడే ఆయన శిష్యులుగా, ఆయన సైనికులుగా మనందరం కలిసి ఏకదాటిగా ఒకే ఆత్మ కలిగి ఆయన కోసం మనం నిలబడదాం, సంఘం కోసం పోరాడదాం. ఇప్పుడు నా అనుభవ సాక్ష్యం చెప్తాను. ఈ సంవత్సరంలో 4వ నెల 25వ తారీఖు ఒక అనుకోని రీతిలో నాకు ఒక సుడిగాలి తగిలింది. ఆ సుడిగాలు నాకు చాలా కోపం వచ్చింది, బాధ వచ్చింది. నేనేం చేశాను అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఎప్పుడైతే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచ్చిన దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. 2 రోజులు అదే మౌనంగా నేనేం చేశాను, నేను మాట్లాడితే కరెక్టే కదా, నేను ఎందుకు తప్పు చేశాను, తప్పుగా ఎందుకు అనుకున్నారు జనంలో అని నేను బాధపడుతూ ఉంటే దేవుడు ఆ వాక్యాన్ని తెల్లడం నాకు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే వాక్యాన్ని చదువుకున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచ్చిన చదవండి ఒకసారి. ప్రతి మనుషుడు వినుటకు పేరుపడేవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడువై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చును. చాలు. నరుడు కోపం దేవుడి నీతి నెరవేరు. అలాగే ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో అయినా సరే అవతలకి మాట్లాడగానే మనం కూడా తిరిగి సమాధానం చెబితే రెండు కలిసిపోయి గాల్లో కలిసిపోవాలి. అలా కాదు, దాన్ని మనం కొంచెం ఆలోచన చేసుకోవాలి. దాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి, పూర్తిగా వినాలి. ఎప్పుడైతే దేవుడి మాట మాట్లాడాడో సన్నంగా నాలో కలవడం మొదలైంది. నిజమే కదా, నేను ఇంతకి ఎందుకు ఆశపడలేదు, తొందరపడి ఎందుకు నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను అని
నీతి నరుడి కోపం దేవుని నీతి నెరవేర్చదు. ఎలా నెరవేరుతుంది? ఈ కోపం నీలో నాలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద రకరకాల ఆలోచనలు, ప్రతీకారం, పగ, ఇటువంటి ద్వేషాలన్నీ కూడా కడుపులో లావ ఉడకట్టు ఉడుతూ ఉంటాయి. అది నీ కడుపులో ఉన్నప్పుడు దేవుడు పలికే ఏ ఒక్క స్వరం కూడా నీ చెవులు పడదు, నీ మనసులో ఉండదు. అలాంటప్పుడు దేవుడికి ఎలా నెరవేరుతుంది? మీరు అనుకోవచ్చు, వాక్యం చెప్తున్నాడు కదా, దాని మీద ఏదో నాకు మాట ఎక్కువ చెప్తాడని. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుడి సన్నిధిలో ఆయన యొక్క శిష్యుడిగా నేను జీవితంలో ఎలాగైతే ఆశపడ్డానో అది యథార్థంగా నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ ఆలోచనలో పడ్డానో సన్నసన్నగా నాలో ఆ కోపం అనేది తరుగుతూ వచ్చింది, ప్రేమ అనేది పెరుగుతూ వచ్చింది. అలాగే ఎందుకు అవతల వ్యక్తుల్ని మనం ఎదిరించకూడదు, ఎందుకు అవతల వ్యక్తుల్ని మనం మాట్లాడకూడదు అని మళ్ళీ ఒక సందర్భంలో మనం మాట్లాడేది కరెక్టే కదా అనిపించినప్పుడు మళ్ళీ ఒక సందర్భంలో అలాగే బాధపడితే దేవుడు నా అన్నగా చెప్పినట్టుగా ఎఫ్సి 6:12 చూపించాడు. నేను ఎవరితో పోరాడుతున్నాను? మనుషులతో పోరాడుతున్నాను. కానీ దేవుడు ఏమో చెప్తున్నాడు? శక్తులతోనూ, దురాత్మలతోనూ, నాదులతోనూ నా పోరాటం చెప్తున్నాడు. అంటే నేను ఎవరితో పోరాడాలి? ఒక సాటి మనిషి వచ్చి నన్ను అడిగినప్పుడు, ఒక సాటి మనిషి వచ్చి నన్ను ప్రశ్నించినప్పుడు, ఓ సాటి మనిషి వచ్చి నన్ను గద్దించినప్పుడు ముందు దాంట్లో సత్యాన్ని నేను ఎరుగుండి నేను మౌనంగా ఉంటే అప్పుడు దేవుడు ఆ కార్యక్రమం నెరవేరుతాడు. అలా ఆలోచన లేకుండా నేను తొందరపడి చాలాసార్లు నేను తప్పిపోయాను, చాలాసార్లు నేను వెనకబడ్డాను. కానీ ఎప్పుడైతే దేవుడు నాతో ఎదురుకుండా కూర్చుని మాట్లాడినట్టు అనిపించింది. ఆ మాట నాకు ప్రభువే నాతో కూర్చున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని ఆ సంభాషణలో నేను నా వీటికి వేసేవాడిని. 5:30 అయిపోయింది, ఎవరికొన్నాళ్ళు చేసుకున్నాను. నేను కాస్త ఇంక లైన్లో నింపాడు అనుకున్నాను. కానీ బయట వెళ్ళి ఎవరికొన్నాళ్ళు చేసుకున్నాను. అప్పుడు అనిపించిన, ఓ దేవా నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుందా, మా గురుగారు ఎందుకు చెప్తాడో పద్యపచ్చారు. అప్పుడు అర్థమైంది. అప్పుడు బట్టి ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో 3 సార్లు ధ్యానించాం. ఏమాట? యెషయా 50:4 అది మళ్ళీ ఇందాక అన్నయ్య చెప్పారు. అప్పుడు ఎప్పుడైతే తెల్లవారుజామున కూర్చుంది, ఏవా ఈ ఉదయకాల సమయంలో నీ మాట నాకు వినబుద్ధి పుట్టించు, నీ శిష్యుడి దగ్గర నోరు నాకు ఇయ్యి అని ఎప్పుడైతే జ్ఞానంలో ఉన్నానో నాకు నిజంగానే ఎవరి మీద ద్వేషం కానీ, పగ కానీ, ప్రతికారం కానీ లేవు. ఇదివరకు లాగానే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నా బంధుమిత్రులు అంటే మీరే. అది మీరు నాకు దేవుడిచ్చిన బంధువులు, మీరు దేవుడిచ్చిన చుట్టాలు. నాకు ఉన్నది, నేను చేయగలిగింది నా సంఘం కోసం, నా పిల్లల కోసం నేను ఆఖరి చేత వరకు నేను మార్చిన మాట నిలబడి ఉంటాను. దయచేసి నా గురించి అందరూ ప్రార్థించండి. నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి కూడా అందరూ ప్రార్థించండి. నాకు పెద్ద కుమారుడు శనివారం బయట వస్తాడు. ఆ పిల్లడు ప్రయాణంలో కూడా ఉండడానికి అన్ని అనుకూలంగా జరగడానికి దయచేసి ప్రార్థన చేయండి. నూతన సంవత్సరంలో అందరం కూడా నా యేసయ్య చెప్పినట్టుగా సంతోషానందాలతో అందరం ఏకదాటిగా ఒకే ఆత్మ కలిగి దేవుని కోసం మనం కనపడదాం. ఈ సాక్ష్యం మీ అందరం నేను పంచుకున్నందుకు, ఈ సమయం నాకు ఇచ్చినందుకు సంఘ పెద్దలకి, ఆ పరలోక తండ్రికి ఎంతైనా కృతజ్ఞత కలిగి నేను ఉండాలని కోరుకుంటున్నాను. చాలా తయారు చేసినాడు. నేను మట్టికి చాలా పక్కన అంటున్నాను. పిల్లగాడు ఇక్కడ ఉన్నాను, మా ఇంటికి వెళ్ళాను అమ్మమాను. కంగారు పడినట్ట అలాగా 3 నెలలు ఉన్నానండి అక్కడ. కారు ఒకటి వచ్చిందని ముందులో ఒకటి తేడాల్సిందండి. బతుకున్నా చచ్చిపోతాం, మా ఇంటికి వెళ్ళిపోవాలని నాకు కంగారు ముందు లేదు. మా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ చచ్చిపోతానేమో అని దాదాపు తెలుస్తుంది. నేను చచ్చిపోతాను అంటేమో అని అలా గుడ్డు పెట్టి అలా ఉన్నాను. ఆఖరి ఒక పట్టు త్వరగా హాస్పిటల్ తీసుకొచ్చేది వచ్చేది. అది నేను వచ్చే మా పిల్లడికి ఒక ఆసుపత్రి తగ్గలేదు, ఇంకేమో చేస్తాం, మా ఆసుపత్రి లేదు. మీ మధ్య తేడవంతే బాబా వద్దమ్మా, నాకు పర్వాలేదు, నా బాగా ఒప్పుకుంటున్నారా నాడు. మళ్ళీ ఆ ఒప్పుకున్నాడు కొంత బాధ చేస్తాకేమో ఇలా ఉంది. అది చాలా ఇబ్బంది పడ్డాను నేను. దేవుడి పడుతున్నాను కాసి ఇంకా నన్ను బతికించడానికి
మీ అందరికీ నా వందనాలండి. మీ అందరికీ వందనాలండి. ఈ పాట అయితే నాకు అసలు దేవుడి మాట అర్థమైంది కదండి. ఇది విన్నట్టుగా మర్చిపోయానండి. దేవుడు నా కూడా ఉంది వేసయ్య, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలని వేసి నా ముందు ఉండాలి, నీ ముందుండి నేను వెళ్తాను ఉన్నాను ఆయన, నా ముందే ఉండాలి, నా చేతి పనిలో తోడై ఉండాలి ఆయన అని దేవుడు మాట్లాడుతుంటారండి. ప్రతి వారం ప్రతి రోజు మాట్లాడుతున్నారు కదా, ఆ మాటలే నాకు జ్ఞాపకం వస్తున్నాయండి. మీ అందరికీ అందరూ ఏక శరీరంతో ఏక మంచితోటి అందరం క్షేమంగా ఉండాలి ఆయన దేవుడితో, అందరూ ఏకమందితో అందరం కలిసి మర్చి ఉండాలి, ఒకే శరీరంతో ఉండాలి అని మాట్లాడుతున్నాడండి. అర్థమైందండి నాకు అసలు. ఈ సంవత్సరం అయితే నేను దేవుడు బాగా కష్టపడ్డాను, ఇంత కాదు. నేను ఈరోజైతే కన్నుకి నాకు కావాల్సిందండి. నువ్వు దేవాలయం గుంటూరు, ఆఖరి గుంటూరులో నా వల్ల కాదు, నా వంతుకి పనిచేస్తా లేదు, హైదరాబాద్ వెళ్ళిపో అంటే అప్పుడు ఎనభై విశాఖ హైదరాబాద్ వెళ్తే 6 నెలలు దాకా నీకు తగ్గదనాలి, ఒక నెలకు తగ్గిపోయినాడు. అంత సాయం చేసినారు. మనందరం కూడా ఇప్పుడు ఒకటి రంగాగారు రంగమాయ గారు ఒకటి ఎలా శిక్ష కట్టించారో అదేలాగా అందరూ కూడా ఒకే రకంగా ఒకే మనిషితో ఏదైనా పొరపాటు వస్తే నీ కూడా పొరపాటు సరిచేద్దాం అన్న, నీ వల్ల తప్పు వచ్చింది సరిచేద్దాం అని అందరూ ఒకే మాట మీద ఒకే మనిషి మీద ఎవరు ఎదురున్నా ఒకమే చెప్పుకుంటేనే బాధ తీరుతుంది. నాలోనే దాచుకుని నీలోనే దాచుకుంటే నేరదు. అందరూ ఒకే మనిషి ఉండాలని గడిచిన 2 సంవత్సరాలు 2023, 2024 సరేనా. 2022లో నేను దేవుని అడిగాను, ప్రభా అనుదినము నా సిలువ ఎత్తుకొని నేను వెంబడించమన్నావు కదా, నేను నీ నా సిలువ ఎత్తుకొని నేను నిన్ను వెంబడించాను. ఇదో ఇంకొకటి పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడుచుకోనండి. పౌలు సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి నేను కూడా అలాగే ఎంచుకోవాలి. నేను ఇది మీ అందరి ముందు 3 సంవత్సరాలు నేను కంటిన్యూగా చెప్పాను. దేవుడు అన్నాడు నాతోటి, దాని గుంటు పెంటతో సమానం ఏంటి, నువ్వే పెట్ట. అలాగా 2022-23 జూన్ నెల నుంచి అంటే నేను ఎక్కువ భారంగా ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభా నేను అలా ఉండాలి, పౌలు చెప్పినట్టుగా నేను ఉండాలి, దినదినము నీ స్వరూపంలోకి నేను మార్చబడాలి ప్రభా, దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. అంటే 2023 జూన్ నుంచి మొత్తం వేపుడు స్టార్ట్ అయింది అన్నమాట. ఎలాగా అంటే ఏమో అది నా ప్రమేయం లేకుండా, నాతోటి సంబంధం లేకుండా తిరిగి నా మీదకి ఎదురుదాడులు వస్తూ ఉంది. దీన్ని బట్టి నేను నేర్చుకునేది ఏంటంటే, కొన్ని రోజులైతే నాకు మనసుకి కొంచెం నెమ్మది లేదు. ఎందుకు ఇలాగా ప్రభావ నేనేం చేశాను, నేనేం అనుకుంటా, ఎందుకు నేను చేయకుండా నేను చేశానని ఎందుకు ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే, ఒకటి దేవుడు జ్ఞాపకం చేసింది ఏంటంటే, నువ్వు చెప్పావు కదా అనుదినము సిలువను ఎత్తుకుని వెంబడిస్తానన్నావు. సిలువ అంటే ఏంటి, ఇలాంటివి ఉంటాయి. రెండోది పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నావు కదా, నువ్వే పెంట అన్నావు. పెంట ముక్క మీద ఏం వేస్తారు, మంచివి ఇంట్లో ఉన్నవి మంచి మంచి పువ్వులు తెచ్చి వేస్తారా, వెయ్యరు కదా. మంచి వాసన కొట్టే వేస్తారా, వెయ్యరు కదా. కాబట్టి నువ్వు పెంట అన్నావు కాబట్టి నీ మీదకి ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా ప్రభా నేను స్వరూపంలోకి మార్చబడాలి అంటే, దేవుడు లూకా సువార్త 6వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవారైనది అన్న వాక్యంలో చెప్తుంటారు. సిలువ హృదయాన్ని విశాలపరుస్తుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. ఎప్పుడైతే ఈ అందువల్ల కూడా దేవుడు నన్ను నడిపించాడో నేను నేర్చుకున్నది ఏంటంటే, నా తండ్రి ఎలాగో నా మీద కనికరపడ్డాడు. నా తండ్రి ఎలాంటి వాడు అంటే, మన పాఠ్య పుస్తకంలో ఒక పాట ఉంది, మూత వేసిన
నా మూర్ఖతయును దాగియుండిన నా పాపమును విప్పి చూపి శిక్షింపనంటివి, విప్పి చూపి శిక్షింపనంటివి, కక్షలేని నా దేవా, కక్షలేని నా దేవా, కక్షలేని నా దేవా. ఈ పాటతో దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు. నా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే నా పాపాన్ని విప్పి చూపి ఆయన అందరికీ చెప్పట్లా, నాకే చెప్తున్నాడు. నా రహస్య పాపములు నాకు చూపించాడు దేవుడు. నేను అసలు ఆశ్చర్యపోయాను, ప్రభా నాలో ఇది ఉందా, నేను ఇలా ఉన్నానా అని నాకు అనిపించింది 23-24లో. అలాంటి దేవుడు అందరికీ చెప్పడం, నాలో ఉన్న పాపం ఎప్పుడైతే దేవుడు నాకు చూపించాడో దాన్ని వెళ్ళి నలుగురి దగ్గర దేవుడు చెప్పట్లేదు. కక్ష లేదండి ఆయనకి. దేవుడు ఆ మాటతోటి ఆ చరణంతో నాతో మాట్లాడి కనికరం ఎలా కలిగి ఉండాలి దేవుడు నాకు నేర్పించాడు. నా ప్రార్థనలో మార్పు వచ్చింది. ఇది నేను ధైర్యంగా మీ అందరికీ నేను చెప్పగలను. ప్రభా నువ్వు ఏదన్నా చెయ్యి వాళ్ళని నీ కార్యం జరిగించి, ఇలా ఒక రకంగా ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు నా ప్రార్థన జీవితంలో మార్పు వచ్చింది. ఎలా అంటే, ప్రభా నువ్వు వాళ్ళని క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఇది హృదయంలో నుంచి ఇప్పుడు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ప్రభా వాళ్ళు చేసేదానికి నలుగురిలో వాళ్ళు అవమానపడకూడదు, నువ్వు శిక్షించు, నువ్వు వాళ్ళకి పాఠం నేర్పించు, కానీ దాన్ని బట్టి వాళ్ళు నలుగురిలో అవమానపడకూడదు. ఏది మేము ఎంత అవమానపడినా నీ దగ్గర నీ సన్నిధిలో. అందుకు ఒకటే ప్రార్థన నేనైతే చేస్తున్నాను, ప్రభా వాళ్ళలో పశ్చాత్తాపు అగ్నిలో వాళ్ళని నువ్వు కాల్చు. నేను ఎందుకు ఈ మాట మీద చెప్తానంటే, ఇది దేవుడు నాకు నేర్పించింది. తండ్రి ఎలాగో కనికర పడ్డాడో నా మీద, ఎదుటి వాళ్ళ మీద నేను అలా కనికర పడ్డాడు, నేను నేర్చుకున్నాను. ఈ కనికరం లేకపోతే, క్షమించే మనసు లేకపోతే ఎలా ఉండేది తెలుసా? మనసులో ఒక విధమైన ఆందోళన. వాడు అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు అన్నారు, అలా ఎందుకు అన్నారు, ఎందుకు ప్రేమించారు కదా, అలా ఇంకా ఇవన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే దేవుడు ఇది నాకు నేర్పించాడో, ఈ కనికరం అనేది దేవుడు నేర్పించాడో, నాలో వచ్చిన ఇంకొక మార్పు చూడండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమును పంపించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ మాట కూడా నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే నాకు ఈ అనుభవం వచ్చిందో, ఏది ప్రభు క్షమించినట్టుగా నన్ను క్షమించినట్టుగా నేను క్షమించడం, నన్ను కనికరించినట్టుగా కనికరించడం ఎప్పుడైతే వచ్చిందో, నా మనసులోంచి కలవరము కానీ ఆందోళన కానీ ఏమీ లేవు. ఒక విధమైన నెమ్మది, ఒక విధమైన సమాధానం. ఏదన్నా అయిపోయింది. పర్వతాలు తత్తరిల్లిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, దావీదు కీర్తనకారుడు అంటారు చూసారా, అలాగే ఏదన్నా అయిపోయింది. నా పక్కన 10,000 మంది కూలినా నేను మటుకు ఎన్నడూ కదల్చబడను. దేవుడు ఈ కార్యం అయితే నాలో జరిగించాడు. నేను నేర్చుకున్నది 24లో నేర్చుకున్నది శిలువ శ్రమల ద్వారా. కొన్ని శిలువ శ్రమలు నా అనుభవం నేను చెప్తున్నాను. కొన్ని బయట నుంచి వస్తాయి, కొన్ని మన లోపలే ఉంటాయి. అంటే ఏంటి? మనలో ఉన్న పాపంతో మనము పోరాటం చేయాలి. ఎప్పుడెప్పుడైతే మనలో ఉన్న పాపంతో మనం పోరాటం చేసి దాని నుండి మనం విడిపించబడుతూ ఉంటామో, ఆ ప్లేస్లో దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఆత్మ ఫలము మనము ఫలిస్తాము. ప్రేమ, సంతోషము, సమాధానం. నేను దేవుడు అడుగుతాను, ప్రభా నాకు సమాధానం కావాలి అంటే దేవుడు ఈ పాఠాలన్నిటి గుండా నన్ను తీసుకెళ్ళాడు. ఆత్మఫలమైన సమాధానం. తర్వాత ఇంకొకటి ఇప్పుడు మాట్లాడడం గురించి, ఇది కూడా నేను మీతో పంచుకోవాలి. మాట విషయం బయటికి సుకుమార్ ఒకసారి నాతో పంచుకుంది. బయటికి మాట్లాడకపోయినా కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే మనసులోని కిలికేస్తూ ఉంటుంది, మనసులో మాట్లాడేసుకుంటాడు. మనం దేవుడు చెప్పాడు కాబట్టి మన నోటితో బయటకు మాట్లాడకపోవచ్చు. ఒకవేళ ఎవరినైనా ఏదైనా అనాలి బయటకు మనం అనకపోవచ్చు, కానీ మన మనసులో మటుకు 100 మాటలు మనం అనుకుంటాం. సడన్గా ఏమనిపించిందో సుక్కుమన్న దగ్గరికి వచ్చి కూర్చుని, అక్క
దేవుడు నాతోటి మాట్లాడాడు. మనం బయటకు మౌనంగా ఉంటే నిజంగా మౌనంగా పూర్తిగా మౌనంగా ఉన్నట్టు కాదు, కానీ మన హృదయంలో మౌనంగా ఉండాలి. ఇది కూడా నేను నేర్చుకున్నాను. దేని ద్వారా? ఈ సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నా హృదయానికి తలపుకు కావాలి ఉండడం ద్వారా. సరేనా? ఇది సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి ఇంకో 2 విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. నేను ఈ సంవత్సరంలో ఎక్కువ ప్రార్థన చేస్తుంది ఏంటంటే ఆత్మీయ జీవిత విషయాల్లో. ఎవరి కోసం అనేది, నా కోసమైనా సంఘం కోసమైనా ఎవరి కోసం, ప్రభు నాకు ఇది చాలదు, నాకు ఇంకా కావాలి. వెంటనే కార్యం చేసావు, నాకు ఇది సరిపోదు, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అడుగుతున్నాను. కానీ దేవుడి దగ్గర అనుకున్నాను, నేను ఇలా అడుగుతున్నాను కదా ప్రభు, ఇది కరెక్టేనా, ఇది చాలదు అని నేను అడుగుతున్నాను, ఇది కరెక్టేనా అంటే సమయాల గ్రంథం మనం ధ్యానించుకున్నాము 12వ అధ్యాయంలో. దేవుడు అన్నాడు, ఇది చాలదని నేను అనుకుని ఎడలా నీకు నేను మరి ఎక్కువగా ఇచ్చేదను కదా. ఎందుకు నేను మీతో పంచుకుంటున్నానంటే దేవుడు నన్ను బలపరిచాడు, నువ్వు చేస్తున్నది ఇది కరెక్ట్. ఆత్మీయ జీవితంలో నేనైతే అక్కడి నుంచి ఇదే ప్రార్థన, ప్రభు నాకు ఇది చాలదు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇది సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సరేనా? ఇప్పుడు ఇంకొకటి దేవుడు ఈ మధ్యలో నన్ను బలపరిచిన మాట్లాడినాను. నేను అనుకున్నాను, ప్రభు అందరికీ అన్న మంచోడు, సేవకు వచ్చిన దగ్గర నుంచి ఇది ఇక్కడ మీ అందరికీ తెలుసు, అక్క చెడ్డది, అవునా కాదు? అక్కకు ప్రేమ లేదు, ఇప్పుడు మానేశారులే, ఇప్పుడు అందరూ మారిపోయారు, ఒకప్పుడు అలా ఉండేవారు. అన్న మంచోడు, అక్క మంచిది కాదు. నాకు ఎప్పుడు మనసులో ఒక సందేహం, ఎందుకు ఇలా అంటారు వీళ్ళు, నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా ప్రభు, నన్ను ఎందుకు ఇలా అంటారు వీళ్ళు. నాకు కొన్నాడు బాధ అనిపించింది, ఎదుగుతున్న కొలది, కొంచెం దేవుళ్ళు ఎదుగుతున్న కొలది ఆ బాధ పోయింది, కానీ లోపల ఒక చిన్న డౌట్ అయితే ఉంది. మొన్న ఆదివారం నాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో దేవుడు నా డౌట్ క్లియర్ చేసేసాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుతున్నది. దేవుడు నాకు సేవకు వచ్చిన దగ్గర నుంచి నాకు అప్పగించిన పని ఏంటంటే ఎస్కేల్ గ్రంథంలో బండ సందులో నిలబడి చెప్పేవాడు ఒక్కడన్నా లేడా, నీకు ఇచ్చింది నేను బుద్ధి చెప్పే వాక్యం ఇచ్చాను అన్నాడు. ఏం చేస్తాను, నాకే కనిపిస్తాయి అన్ని. మన మందిరంలో ఎవరిలో ఏదైనా చిన్న బలహీనత లేకపోతే ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా అంటే నేను ఎప్పుడు నా కర్మ ప్రభు నాకే కనిపించాలా, కొన్ని కనిపించి నేను చూసి ఊరుకుంటానా, ఊరుకోలేను. నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, వాడి దాన్ని మార్చుకోవాలి. దీనివల్ల నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి నేను చాలా మందికి నేను చెడ్డదాన్ని అయ్యాను. కొంచెం మనసులో బాగుండేది. తర్వాత మళ్ళీ ప్రభు నువ్వు చెప్పిన పని కదా నేను చేస్తున్నాను, నువ్వేమనుకుంటున్నావు అది నాకు ముఖ్యం అని ఎప్పుడు అదే అంటారు. మనుషులు ఏమనుకుంటున్నారో కదా, దేవుడు ఏమనుకుంటున్నాడు అది ముఖ్యం. కాబట్టి నాది ఈ డౌట్ ఈ సంవత్సరం దేవుడు క్లియర్ చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ నేను అడుగుతున్నది ఏంటంటే దేవుణ్ణి దీర్ఘశాంతం అనే ఫలం నేను ఫలించాలి అడుగుతున్నాను దేవుణ్ణి. 24లో ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసం గురించి దేవుడు నాకు పూర్తిగా విడమర్చి చెప్పాడు. చాలా వరకు నేను నేర్చుకున్నాను కూడా, నేను ధైర్యంగా చెప్తాను. దీర్ఘశాంతం దేవుణ్ణి అడుగుతున్నాను. దానికి తగ్గ పరీక్షలు కూడా దేవుడు పెడుతూనే ఉన్నాడు. ఊరికనే నేర్పించడు కదా, మనందరికీ తెలుసు. మనం అడగగానే ఇలా తీసుకొచ్చి ఇచ్చాడు కదా దేవుడు. కాబట్టి మీరందరూ ఈ సంవత్సరము దీర్ఘశాంతంలో నేను ఫలించాలని మీరందరూ ప్రార్థన చేయండి.